హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్ అంటే ఉద్యోగం చేసే ఆడవాళ్ళకి ఉదయం వంట టిఫిన్స్ అంటే చాలా హడావిడిగా ఉంటుంది. మనం ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం చేసుకోవడానికి బాక్సులు సర్దుకోవాలి, పిల్లలకి లంచ్ బాక్సులు సర్దాలి, ఇంట్లో అన్ని పనులు ఉదయాన్నే చేసుకోవాలన్నప్పుడు మనం ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్లోకి చట్నీని స్కిప్ చేస్తూ ఉంటాం. ఏదో ఒక పచ్చడి వేసుకుని తినేద్దాం, కారపొడి అని చెప్పని స్కిప్ చేస్తూ ఉంటాము. ఇది ఇలా స్కిప్ చేయకుండా ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్‌కి, ఇంట్లో ఉండేవాళ్ళకైనా ఇప్పుడు మాకైనా కూడా హస్బెండ్‌కి, పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఒక పక్క వంట, ఒక పక్క బాక్స్ సర్దడం, టిఫిన్‌లోకి చట్నీ అయ్యేసరికి కొంచెం మనం అశ్రద్ధ చేస్తాము. అలా కాకుండా ఇవాళ ఇన్‌స్టంట్ చట్నీ పౌడర్ చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకొని ఇంచుమించు 1 మంత్ లోపు మనం హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేకుండాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మనం చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏంటా రెసిపీ? ఎలా చేసుకోవాలి? అన్నీ పూర్తిగా డీటెయిల్స్ అన్నీ చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మిస్ కాకుండా చూడగలుగుతారు. ఒకవేళ మన వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. బాగుంది, ఇంకొక నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఏంటి ఇన్స్టెంట్ చట్నీ పౌడరు, దీని ప్రిపరేషన్ ఏంటి అనేది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. దాంతోపాటు ఫ్లవర్ బౌల్ డెకరేషన్ కూడా నాకు మామూలుగా ఇంట్లో కూడా ఇష్టం. ఫ్లవర్ బౌల్స్ని అందంగా డెకరేట్ చేస్తూ ఉండం ఇంట్లో ఉండే వాటితోటే. ఈరోజు ఈ 2 వీడియోలని లేట్ కాకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఫ్లవర్ బౌల్ డెకరేషన్ చూసారు కదా, సింపుల్గా ఇలా మనం ఫెస్టివల్స్కి ఏదైనా కూడా ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ అని చెప్పాను కదా, దాని ప్రిపరేషన్ ముందుగా ఒక స్టవ్ వెలిగించి ఒక చిన్న కడాయి పెట్టుకుని అన్నీ రోస్టెడ్గానే వేయించుకోవాలి మనం. ఎందుకంటే ఇది నిల్వ ఉంచుకునే పచ్చడి కాబట్టి, అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని కలుపుకునే పచ్చడి కాబట్టి అన్నీ డ్రై రోస్టే, వితౌట్ ఆయిల్ ఏది లేకుండా వేయించుకోవాలి మనం పచ్చివాసన పోయేంత వరకు. ముందు నేను ఒక కప్పు పల్లీలను తీసుకుని, వేరుశనగలు తీసుకుని దాన్ని పచ్చివాసన పోయేంత వరకు, అంటే కొంచెం మనకి మనం పల్లీల చట్నీ చేసుకునేటప్పుడు ఎలా వేయించుకుంటామో ఇంచుమించు గోల్డెన్ బ్రౌన్ కొంచెం అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీన్ని. అలాగే నెక్స్ట్ వచ్చేసి గులశనగపప్పు. నేను ఏ కప్పుతోటి అయితే వేరుశనగలు తీసుకున్నానో అదే కప్పుతోటి గులశనగపప్పు కూడా తీసుకుని దాన్ని కూడా ఇలాగా కొంచెం సేపు 1 or 2 minutes ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్గా ఈ రెసిపీ మా అక్క షేర్ చేసింది. ఎందుకంటే మా అక్క టీచర్ కదా, సో వాళ్ళ స్కూల్లో
టీచర్స్ అందరూ చెప్పుకుంటూ ఉంటారు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఏదైనా కొత్త కొత్త వెరైటీస్ ఉంటే షేర్ చేసుకుంటూ ఉంటారు. మా అక్క నాకు షేర్ చేస్తే వెంటనే నేను మీ అందరికీ షేర్ చేయాలనిపించి వెంటనే వీడియో తీశాను. చాలామందికి యూజ్ అవుతుందని చెప్పని. ఇప్పుడు అదే బాండీలో ఒక 2 స్పూన్లు మినపగుళ్ళు కూడా వేయించుకుని ఇవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారుగా చక్కగా ఫ్రై అయిపోయి మంచి వాసన వస్తుంది వేగిన తర్వాత. దీన్ని కూడా ఒక బౌల్‌లో ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని నెక్స్ట్ ఒక 5-6 ఎండు కొబ్బరైనా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరైనా పర్వాలేదు. ఎండు కొబ్బరి అయితే ఏంటంటే కొంచెం నిల్వ ఉంటుంది కాబట్టి మనకి ఇంక ఇబ్బంది అయితే ఉండదు. పచ్చి కొబ్బరి కూడా కొంచెం ఫ్రై చేసేసుకొని కొంచెం పచ్చి వాసన ఏదైనా వాటర్ కన్సిస్టెన్సీ ఏదైనా తేమగా ఉన్నా అవన్నీ పోతుంది కాబట్టి అంతవరకు ఒకసారి ఫ్రై చేసుకుని దాన్ని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు కూడా వేసి వీటిని కూడా కొంచెం దోరగా వేయించుకోవాలి. కరివేపాకు ఏంటంటే మనం ముట్టుకుంటే ఇలా పొడిలా అయిపోతుంది, అంటే గుల్లగా అయిపోతుంది అంటారు కదా, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఒకసారి మధ్యలో కరివేపాకు తీసుకొని చేత్తో నిలిపితే పొడి పొడిలా అయిపోతుంది. అప్పుడు మనకి ఏంటంటే వేగింది అని ఒక గుర్తు. దీన్ని కూడా తీసుకొని మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అలాగే దీంట్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా కొంచెం చిటపట అంటూ ఉంటుంది మనకి, అంటే అది కూడా వేగుతున్నట్టు అర్థమవుతుంది. తొందరగానే వేగిపోతుంది ఎందుకంటే మనకు ఆల్రెడీ బాండీ హీట్లో ఉంది కాబట్టి. ఇది కూడా చక్కగా వేగిపోయిన తర్వాత దీన్ని కూడా మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిర్చి, కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని కూడా వేసుకుని ఇవి కూడా ఒక్కసారి కొంచెం రంగు మారేంత వరకు వేయించుకుని అన్నీ 1 or 2 మినిట్స్ లోపలే. వేరుశెనగ కూడా అయితే కొంచెం ఎక్కువ టైం పడతాయి కానీ మిగతా అంతా 30 seconds to 1 minute లోపలే వేగుతాయి. ఇవన్నీ కూడా చక్కగా వేయించేసుకుని మనం అన్నీ ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే మనం విడివిడిగా ఒక్కొక్కటి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాం కాబట్టి ఇవన్నీ ఆరడానికి మనకు కొంచెం టైం పడుతుంది. సో దానికోసమని ఒక ప్లేట్లో ఇలా చల్లారబెట్టుకుంటే పప్పులు మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నామో ఇవన్నీ మనకి ప్లేట్లో చల్లారడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. ఈ 10 నిమిషాలు చల్లారిన తర్వాత మనం చేతులతోటి మొత్తం ఒకసారి బాగా అన్నీ కలిపి పెట్టుకుని మిక్సీ జార్లోకి, అంటే కావాల్సినంత కొంచెం కొంచెం వేసుకోవాలి. దానికన్నా ముందు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఈ 2 కూడా వేసేసుకుని మనం మిక్సీ జార్ చేసుకోవాలి. మెత్తటి పొడి కింద, అంటే ఫైన్ పౌడర్ కింద మనం మిక్సీ చేసేసుకోవాలి. కారం మనకు తగ్గట్టుగా చూసుకుని వేసుకోవచ్చు. ఎండుమిర్చి నేను మా ఇంట్లో కారానికి తగ్గట్టుగా వేసాను. ఇవన్నీ కలిపి మనం మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ చేసేసుకుని మెత్తటి పొడి కింద వేసుకొని మళ్ళీ ప్లేట్లోకి మనం చల్లారబెట్టుకోవాలి. ఎందుకంటే మనం మిక్సీ చేసినప్పుడు వేడెక్కుతుంది కదా పౌడరు, అలా వేడి మీదే మనం స్టోర్ చేసేస్తే వాసన వస్తుంది, తొందరగా పాడైపోతుంది. అందుకని మనం ఇలా ప్లేట్లో మళ్ళీ చల్లారబెట్టుకుని ఇంకొక 10 నిమిషాలు పోయాక అప్పుడు ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ ఒక గాజు సీసాలో కానీ మనం స్టోర్ చేసుకుంటే ఉదయం పూట చట్నీ వెతుక్కోని అవసరమే లేదు. మనకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కొంచెం పౌడర్ తీసుకుని వాటర్లో కలుపుకొని పైన పోపు కావాలంటే చిన్నగా ఏదైనా పైన పోపు పెట్టుకుని తింటే మీకు అప్పటికప్పుడు చేసుకుని చట్నీ లాగానే అంతే టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనం అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు కదా అనుకుంటారు కానీ చాలామందికి ఉదయాన్నే అంటే కొంచెం హడావిడిగా ఉంటుంది కదా. అలాంటప్పుడు మనం ఇడ్లీలోకి వాటిల్లోకి ఏంటంటే చట్నీ లేకుండా మనం తినలేము. రోజు ఏదైనా పచ్చళ్ళు అన్నా కూడా అంత ఇంట్రెస్ట్గా తినరు పిల్లలంటేను. ఇందులో పప్పులు కూడా ఉన్నాయి కాబట్టి హెల్తీగాను ఉంటుంది, అలాగే వాళ్ళకి ఏంటంటే టేస్టీగా కూడా ఉంటుంది. సో పోనీ ఒక 2 డేస్కైనా ఒకసారైనా మనం దీన్ని ప్రిపేర్ చేసుకుని మళ్ళీ స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి ఇంచుమించు 1 month ఉంటుంది కాబట్టి మనకి చట్నీ సమస్య అనేది ఉండదు. ఇలా ఒక గాజు కంటైనర్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటే చూసుకోని అవసరం లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పటికప్పుడు తీసుకుని మనం కలుపుకొని చట్నీ కింద యూజ్ చేసుకోవచ్చు. సేమ్ మనం అప్పటికప్పుడు చేసిన చట్నీలానే ఉంటుంది. ఇలా కొంచెం మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకుని కొంచెం వాటర్ పోసి బాగా మిక్స్ చేసేసుకుని డైరెక్ట్ ఎటువంటి దోశ చట్నీ దోశల్లోకి ఇడ్లీలోకి పొంగనాళ్ళలోకి దేనికైనా సూట్ అవుతుంది. ఇది ఈరోజు ఇన్స్టెంట్ చట్నీ పౌడరు చాలామందికి యూజ్ అవుతుందని షేర్ చేశాను. ఇది ఈరోజు వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.